ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మనం భగవద్గీత శ్లోకం నుంచి ఒక మంచి సందేశాన్ని తెలుసుకుందాం. శుక్ల కృష్ణే గతి హేత్యే జగత శాశ్వతే మతే ఏకయా యాచనా వృత్తిం అన్యయా వర్తతే పునః. అంటే ఈ భౌతిక జగత్తులో శుక్లగతి కృష్ణగతి అని రెండు మార్గాలు ఉంటాయి. అంటే మరణానంతరము మనము ఏ విధంగా మరణిస్తే మళ్ళీ తిరిగి వస్తాము, ఏ విధంగా మరణిస్తే తిరిగి రాము అని. అంటే దేహాత్మ భావనతో ఉన్నవాళ్ళు, బంధనాలకు బందీ అయి ఉన్నవాళ్ళు, ఈ దేహమే నేను, ఈ ప్రపంచం శాశ్వతం అనుకునే వాళ్ళు ఈ తిరిగి మళ్ళీ మరణానంతరం తిరిగి మళ్ళీ జన్మిస్తారు. ఎవరైతే దేహాత్మ భావన కాకుండా ఈ దేహంలో ఒక అశరీర పరమాత్మ ఉంది, ఈ దేహాన్ని నడిపిస్తుంది, ఈ సృష్టిని నడిపిస్తుంది, మొత్తం ఒక కారణభూతమై ఒక జగత్ సృష్టి అంటే ఒక పరమాత్మ సమక్షంలో ఇదంతా జరుగుతుంది, దీనికి అధిష్టానంగా పరమాత్మ శక్తి ఉంది అని ఎవరైతే గ్రహించి ఆ పరమాత్మతో అనుసంధానమై ఉంటారో వారు తిరిగి రారు అని అర్థం. అంటే భగవద్గీత మనకేం చెప్తుంది? శుక్లగతి కృష్ణగతి. శుక్లగతి అంటే జ్ఞానంతో, విచక్షణ జ్ఞానంతో, పరమాత్మతో సంయోగం చెందిన జ్ఞానంతో, పరమాత్మను సర్వత్రా వీక్షించిన జ్ఞానంతో ఎవరైతే మరణిస్తారో వాళ్ళు తిరిగి మళ్ళీ జన్మించరు. ఎవరైతే కృష్ణగతిని జన్మిస్తారో అంటే అజ్ఞానంతో సర్వ ప్రపంచము శాశ్వతం అనుకొని, దేహం శాశ్వతం అనుకొని, బంధాలు శాశ్వతం అనుకొని ఎవరైతే అనుకుంటారో, అజ్ఞానపూరితంగా ఉంటారో వాళ్ళు తిరిగి మళ్ళీ దేహాన్ని ధరిస్తారు. అంటే మళ్ళీ జన్మలు ఉంటాయి వాళ్ళకి అని అర్థం. అంటే ఇక్కడ శుక్లగతి అంటే ఉత్తరాయణం, కృష్ణగతి అంటే దక్షిణాయనం. అందుకనే అందరూ ఉత్తరాయణంలోనే మరణం సంభవించాలి, ఉత్తరాయణంలోనే శరీరం వదిలేయాలని అనుకుంటారు. ఉత్తరాయణం అంటే భీష్ముడు కూడా ఉత్తరాయణంలోనే శరీరాన్ని వదిలేస్తాడు. అంటే ఎవరైతే పరమాత్మని అనుభవించి, అంతరంగమందు పరమాత్మను అనుభవించి సర్వత్రా ఆ పరమాత్మే ఉన్నది, పరమాత్మ తత్వమే ఉన్నదని ఎవరైతే గ్రహిస్తారో వారికి మళ్ళీ జన్మలు ఉండవు అని భగవద్గీత ఈ శ్లోకం ద్వారా మనకి ఉపోద్ఘాతిస్తుంది. భగవద్గీత మనల్ని హెచ్చరిస్తుంది. ఈ విధంగా ఉండండి, జ్ఞానంతో ఉండండి, నిత్యం పరమాత్మ జ్ఞానంతో ఉండండి, ఆ పరంధామంలో ఐక్యం అవ్వండి అని చెప్తుంది. ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. సర్వే జన సుఖినో భవంతు.